కూటమిలోని బీజేపీ జనసేన సీట్లను చంద్రబాబు శాసించారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల ఆరోపించారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారని అన్నారు. 2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు సజ్జల. చంద్రబాబు ఓటమిని గ్రహించి ఎగిరెగిరి పడుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది? తిట్లకు లంఘించుకోవడము, వ్యవస్థల మీద దాడి చేయడము, తనకు తాను సర్వం సహాధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకుని ఏదైనా చేయగలను అనేది అది అన్నిట్లో కనపడుతుంది. అంటే దానికి ఏం రీజనింగ్, రేషనల్, ఓ ప్రాతిపదిక, జనం ఏమనుకుంటారనేది కూడా ఉండట్లేదు. పొద్దున్నే ఏదో చూశారు, పిచ్చిపాట ఏదో పెట్టి సైకో పోవాలి, సైకిల్ రావాలని ఎవరు వాళ్ళు పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డాన్స్ చేస్తున్నాడు. దానికి ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంతన్నా కొట్లాడు, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావను, ఎక్కడెక్కడ ఇదయ్యాను, నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను? ఇదేంటి పిల్ల చేష్టలాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను. ఎవరిని సైకో అనాలి? ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు అనాలనా, లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా, పేదలతో ప్రేమగా, మహిళలు, పిల్లలు అందరూ ఎగబడి జనసముద్రాన్ని కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగలరు? బీజేపీ దగ్గర పొత్తులో ఉన్నాడు. వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి, బీజేపీకి వేయద్దు, వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా అంట. ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా. ఈయన మర్చిపోయినాడు, తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు. ఆ వరప్రసాద్ అంటే ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా 19 ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు. ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటాం అధికారంలో లేనందువల్ల, ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు, రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదే, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే. ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్లు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదినగా ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం ఇవ్వాలి. మళ్ళీ ఈయన ఏజెంట్గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంట్గా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంట్గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో, ఆమె రాస్తున్నారు.